స్వాగతం స్వాగతం సుస్వాగతం తల్లిదండ్రులకు స్వాగతం గురువులకు స్వాగతం చదువులమ్మ చల్లని ఓడి మా సర్కారు బడి చదువులమ్మ చల్లని ఓడి మా సర్కారు బడి చక్కనైన డిజిటల్ చదువులు ఎంచక్కైన ఆటపాటలు తెలుగు ఇంగ్లీష్ మాధ్యమాలు శారీరక పోషక భోజనాలు చక్కనైన డిజిటల్ చదువులు ఎంచక్కైన ఆటపాటలు తెలుగు ఇంగ్లీష్ మాధ్యమాలు శారీరక పోషక భోజనాలు సంస్కారం నేర్పెటి గుడులు మా సర్కారు బడులు సంస్కారం నేర్పెటి గుడులు మా సర్కారు బడులు స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం తల్లిదండ్రులకు స్వాగతం గురువులకు స్వాగతం చదువులమ్మ చల్లని ఓడి మా సర్కారు బడి చదువులమ్మ చల్లని ఓడి మా సర్కారు బడి బడి పండుగ రోజు నేడు మెగా పేరెంట్స్ డే చూడు ఆనందాల హరివిల్లు మా బడిలో గిల్లు బడి పండుగ రోజు నేడు మెగా పేరెంట్స్ డే చూడు ఆనందాల హరివిల్లు మా బడిలో గిల్లు అందరూ రారండి ఈ వేడుకలు చేరండి అందరూ రారండి ఈ వేడుకలు చేరండి స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం తల్లిదండ్రులకు స్వాగతం గురువులకు స్వాగతం చదువులమ్మ చల్లని ఓడి మా సర్కారు బడి చదువులమ్మ చల్లని ఓడి మా సర్కారు బడి అందరినీ ప్రభుత్వ బడుల వైపు మళ్లించడానికి ప్రభుత్వం తరపున పాఠశాలలు ఏ విధంగా నడుస్తున్నాయి, ఉపాధ్యాయులు ఎంత కష్టపడుతున్నారు ఏంటి, ఇదంతా మనకి చూపించడం కోసం ఇది ఒక ప్రత్యేకమైనటువంటి మీటింగ్గా మనం చేసుకుంటున్నాం. మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది, తల్లిదండ్రులుగా మన తోడుగా నిలుద్దాం. మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది, తల్లిదండ్రులుగా మన తోడుగా నిలుద్దాం. మన పాఠశాల మన గుడి బడియే మన పిల్లల ఆశా కిరణం. బడి బాగు కొరకు కట్టుబడి కాపాడుకోవడం మన కర్తవ్యం. మన పాఠశాల మన గుడి బడియే మన పిల్లల ఆశా కిరణం. బడి బాగు కొరకు కట్టుబడి కాపాడుకోవడం మన కర్తవ్యం. పాఠశాల గడియారంలో గంటలు మోగుతుంటే పిల్లలు విజ్ఞానంతో ఎదుగుతుంటే మనమంతా ఆనందితాం. పాఠశాల గడియారంలో గంటలు మోగుతుంటే పిల్లలు విజ్ఞానంతో ఎదుగుతుంటే మనమంతా ఆనందితాం. మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది, తల్లిదండ్రులుగా మన తోడుగా నిలుద్దాం. మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది, తల్లిదండ్రులుగా మన తోడుగా నిలుద్దాం. అందుకు మన పిల్లల్ని మనం బడికి పంపించినటువంటి పిల్లలు బడికి సక్రమంగా వస్తున్నారా లేదా, చక్కగా చదువుకుంటున్నారా లేదా, ఉపాధ్యాయులు పాఠాలు సక్రమంగా బోధిస్తున్నారా లేదా, మా పిల్లలకి గురువులు చూపిన అడుగు జాడలో మనమంతా ఒకటని ప్రకటిద్దాం. మన పిల్లల స్వప్నాల సాక్షిగా పాఠశాల అభివృద్ధి కాంక్షిద్దాం. గురువులు చూపిన అడుగు జాడలో మనమంతా ఒకటని ప్రకటిద్దాం. మన పిల్లల స్వప్నాల సాక్షిగా పాఠశాల అభివృద్ధి కాంక్షి
పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. తల్లిదండ్రులుగా మనం తోడుగా నిలుద్దాం. మన పాఠశాల మన గుడి, బడియే మన పిల్లల ఆశా కిరణం. బడి బాగు కొరకు కట్టుబడి కాపాడుకోవడం మన కర్తవ్యం. మన పాఠశాల మన గుడి, బడియే మన పిల్లల ఆశా కిరణం. బడి బాగు కొరకు కట్టుబడి కాపాడుకోవడం మన కర్తవ్యం. పాఠశాల గడియారంలో గంటలు మోగుతుంటే, పిల్లలు విజ్ఞానంతో ఎదుగుతుంటే మనమంతా ఆనందితాం. పాఠశాల గడియారంలో గంటలు మోగుతుంటే, పిల్లలు విజ్ఞానంతో ఎదుగుతుంటే మనమంతా ఆనందితాం. మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. తల్లిదండ్రులుగా మనం తోడుగా నిలుద్దాం. మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. తల్లిదండ్రులుగా మనం తోడుగా నిలుద్దాం. గురువులు చూపిన అడుగు జాడలో మనమంతా ఒకటని ప్రకటిద్దాం. మన పిల్లల స్వప్నాల సాక్షిగా పాఠశాల అభివృద్ధి కాంక్షితాం. గురువులు చూపిన అడుగు జాడలో మనమంతా ఒకటని ప్రకటిద్దాం. మన పిల్లల స్వప్నాల సాక్షిగా పాఠశాల అభివృద్ధి కాంక్షితాం. బడి బాలల బంగారు పాటలు పడుతుంటే, పిల్లల అభ్యుదయమే మన లక్ష్యంగా ముందుకు అడుగులేద్దాం. బడి బాలల బంగారు. ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల గంగంపేట. ఇది 1985లో ఈ పాఠశాలను స్థాపించడం జరిగింది. ఇక్కడ మొదట్లో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉండేది. ఆ తర్వాత 10వ క్లాస్ వరకు అప్గ్రేడ్ అయ్యి ఇక్కడ ప్రస్తుతం 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు ఒక సుమారు 147 మంది ప్రస్తుతం విద్యను అభ్యసిస్తున్నారు. మన పాఠశాలకి ప్రభుత్వం 240 మంది చదువుకునే విధంగా అవకాశం కల్పించింది. అంటే ఈ పాఠశాలలో 240 మంది విద్యార్థులు చదువుకోవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ మా పాఠశాలలో ఒక డార్మెటరీ ఉంది. ఆ మీదని అక్కడ పడుకుంటారు పిల్లలు. మాకు 8 తరగతి గదులు ఉన్నాయి. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రతి క్లాస్కి ఒక తరగతి గది ఉంది. టీచర్లు పూర్తి స్థాయిలో ఉన్నారు. ఇక్కడ మరి ఈ టీచర్ లేరు అని లేదు, అందరు టీచర్లు ఉన్నారు. మీకు అందరినీ పరిచయం చేస్తాను. ఎవరెవరు ఏ సబ్జెక్ట్ చెప్తున్నారో కూడా మీకు పరిచయం చేస్తాను. ఒక ఆఫీస్ రూమ్ ఉంది, ఒక స్టాఫ్ రూమ్ ఉంది, 8 తరగతి గదులు ఉన్నాయి. మొత్తం 10 గదులు మనకి అందుబాటులో ఉన్నాయి. ఈ 2 బ్లాకులు కూడా పూర్తి స్థాయి శిథిలమైపోయి ఉన్నాయి. భవిష్యత్తులో మనకి ఈ తిరగొట్టి కొత్త బిల్డింగ్లు కూడా తయారవుతాయని ఆశిస్తున్నాం. ఇక్కడ మనకి 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మనం చదువుకుందుకు అవకాశం ఉంది. 10వ తరగతి 2011వ సంవత్సరం నుంచి ఇక్కడ ఎప్పుడు కూడా ఎంతమంది పరీక్షలు రాస్తే అంతమంది కూడా పాస్ అవుతున్నారు. 100% మందితో పాస్ అవుతున్నారు. గత సంవత్సరం కూడా 22 మంది 10వ తరగతి విద్యార్థులకు 22 మంది ఫస్ట్ క్లాస్లో పాస్ అవడం జరిగింది. మా ఉపాధ్యాయులు మాత్రం శక్తి వంచన లేకుండా చాలా చక్కగా పాఠాలు చెప్తున్నారు. పిల్లలలో క్రమశిక్షణ కోసం మేము ఎంతో ప్రయత్నం చేస్తున్నాను. ఆ దిశగా మనం అడుగులు వేయవలసి ఉంది. విద్యార్థులు క్రమశిక్షణ తప్పితే వాళ్ళకి చెప్పవలసింది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మాత్రమే. మరి ఇంకెవరో వాళ్ళ గురించి పట్టించుకోరండి. అదొకటి మనం గుర్తుంచుకోవాలి. మన విద్యార్థి క్రమశిక్షణ తప్పుతున్నాడో లేదా తప్పు పనులు చేస్తున్నాడో లేదా తప్పుడు మార్గంలో వెళ్తున్నాడు అంటే దానికి పూర్తి బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులదే అవుతుంది. ఎందుకంటే తరగతి గదిలో తప్పు చేస్తే ఉపాధ్యాయుడు మందలించాలి. ఇంటి దగ్గర తప్పు చేస్తే తల్లిదండ్రులమైన మనమే చెప్పాలి, ఇది తప్పు, ఇది మంచి, ఇది చెడు అని. ఆవిడ చెడు పని చేసేటప్పుడు ఇది చెడ్డ పని అని మనం చెప్పకపోయి వదిలేస్తే పిల్లడు ఎప్పుడు కూడా మారడు. అది గుర్తుంచుకోండి. కాబట్టి తల్లిదండ్రులుగా మీకు ఎంతో బాధ్యత ఉంది.
పాఠాలు మేము ఎంత చెప్పడానికి మేము ఎంత కష్టపడుతున్నామో పిల్లల్ని కూడా మీరు చక్కగా క్రమం తప్పకుండా బడికి పంపించే ఇక్కడ మనకి పాఠశాలలో కల్పిస్తున్న సదుపాయాల గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం 3 పూట్ల పిల్లలకి పోషకాహారం అందుతుంది. ఉదయం స్నాక్స్ ఉంటాయి, మధ్యాహ్నం కూడా స్నాక్స్ ఉంటుంది. వారానికి 2 సార్లు మనకి చికెన్ కూడా ఇస్తున్నారు. అంటే ఆ మాంసాహారం తిన్న పిల్లలు ఎవరు చికెన్ ఇస్తారు. అలాగే గుడ్డు, పాలు లాంటి పౌష్టికాహారం కూడా మనకి లభ్యమవుతున్నది. దీనికి తోడు ప్రతి సంవత్సరం కూడా విద్యా సంవత్సరం ప్రారంభంలో ప్రభుత్వము బ్యాగు, పుస్తకాలు, నోట్సులు, బెల్టు మరియు సాక్స్లు, షూ ఇవన్నీ కూడా ఇస్తున్నది. ఈ పిల్లలందరూ చక్కగా వాటిని ఉపయోగించుకొని కార్పొరేట్ స్టైల్లో తయారవమని ప్రభుత్వం తాలూకు ఆలోచన. ప్రభుత్వం ఇతోధికంగా మనకు సాయం చేస్తుంది కాబట్టి మనం కూడా మన బాధ్యతని సక్రమంగా నిర్వర్తించాలండి. కమిటీ మెంబర్స్ కూడా తెలుసుకోవాలి. కమిటీ కానీ కమిటీ మెంబర్స్ కానీ స్కూల్ని ఇతోధికంగా డెవలప్ చేయడానికే మనం ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉండాలి మన తాలూకుది. ఇక్కడ నేను ఒకసారి కమిటీని చదువుతున్నాను చూడండి. కూరంగ రాజేశ్వరి ఈవిడ చైర్మన్, కూరంగి జయకృష్ణ ఇతను పాఠశాల విద్యా కమిటీ వైస్ చైర్మన్. పాటలు పడుతుంటే పిల్లల అభ్యుదయమే మన లక్ష్యంగా ముందుకు అడుగులేద్దాం. పడి బాలల బంగారు పాటలు పడుతుంటే పిల్లల అభ్యుదయమే మన లక్ష్యంగా ముందుకు అడుగులేద్దాం. మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. తల్లిదండ్రులుగా మనం తోడుగా నిలుద్దాం. మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. తల్లిదండ్రులుగా మనం తోడుగా నిలుద్దాం. భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. తోడుగా నిలుద్దాం. మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. తల్లిదండ్రులుగా మన తోడుగా నిలుద్దాం. మన పాఠశాల మన గుడి, బడియే మన పిల్ల. ఆశాకిరణం బడి బాగు కొరకు కట్టుబడి కాపాడుకోవడం మన కర్తవ్యం. మన పాఠశాల మన గుడి, బడియే మన పిల్లల ఆశాకిరణం. బడి బాగు కొరకు కట్టుబడి కాపాడుకోవడం మన కర్తవ్యం. పాఠశాల గడియారంలో గంటలు మోగుతుంటే పిల్లలు విజ్ఞానంతో ఎదుగుతుంటే మనమంతా ఆనందితాం. పాఠశాల గడియారంలో గంటలు మోగుతుంటే పిల్లలు విజ్ఞానంతో ఎదుగుతుంటే మనమంతా ఆనందితాం. మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. తల్లిదండ్రులుగా మనం తోడుగా నిలుద్దాం. మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. తల్లిదండ్రులుగా మనం తోడుగా నిలుద్దాం. గురువులు చూపిన అడుగు జాడలో మనమంతా ఒకటని ప్రకటిద్దాం. మన పిల్లల స్వప్నాల సాక్షిగా పాఠశాల అభివృద్ధి కాంక్షిద్దాం. గురువులు చూపిన అడుగు జాడలో మనమంతా ఒకటని ప్రకటిద్దాం. మన పిల్లల స్వప్నాల సాక్షి
పాఠశాల అభివృద్ధి కాంక్షిద్దాం బడి బాలల బంగారు పాటలు పడుతుంటే పిల్లల అభ్యుదయమే మన లక్ష్యంగా ముందుకు అడుగులేద్దాం బడి బాలల బంగారు పాటలు పడుతుంటే పిల్లల అభ్యుదయమే మన లక్ష్యంగా ముందుకు అడుగులేద్దాం మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది తల్లిదండ్రులుగా మన తోడుగా నిలుద్దాం మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది తల్లిదండ్రులుగా మన తోడుగా నిలుద్దాం మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది తల్లిదండ్రులుగా మన తోడుగా నిలుద్దాం మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది తల్లిదండ్రులుగా మన తోడుగా నిలుద్దాం మన పాఠశాల మన గుడి బడియే మన పిల్లల ఆశా కిరణం బడి బాగు కొరకు కట్టుబడి కాపాడుకోవడం మన కర్తవ్యం మన పాఠశాల మన గుడి బడియే మన పిల్లల ఆశా కిరణం బడి బాగు కొరకు కట్టుబడి కాపాడుకోవడం మన కర్తవ్యం పాఠశాల గడియారంలో గంటలు మోగుతుంటే పిల్లలు విజ్ఞానంతో ఎదుగుతుంటే మనమంతా ఆనందితాం పాఠశాల గడియారంలో గంటలు మోగుతుంటే పిల్లలు విజ్ఞానంతో ఎదుగుతుంటే మనమంతా ఆనందితాం మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది తల్లిదండ్రులుగా మన తోడుగా నిలుద్దాం మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది తల్లిదండ్రులుగా మన తోడుగా నిలుద్దాం గురువులు చూపిన అడుగు జాడలో మనమంతా ఒకటని ప్రకటిద్దాం మన పిల్లల స్వప్నాల సాక్షిగా పాఠశాల అభివృద్ధి కాంక్షిద్దాం గురువులు చూపిన అడుగు జాడలో మనమంతా ఒకటని ప్రకటిద్దాం మన పిల్లల స్వప్నాల సాక్షిగా పాఠశాల అభివృద్ధి కాంక్షిద్దాం బడి బాలల బంగారు పాటలు పడుతుంటే పిల్లల అభ్యుదయమే మన లక్ష్యంగా ముందుకు అడుగులేద్దాం బడి బాలల బంగారు పాటలు పడుతుంటే పిల్లల అభ్యుదయమే మన లక్ష్యంగా ముందుకు అడుగులేద్దాం మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది తల్లిదండ్రులుగా మన తోడుగా నిలుద్దాం మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది తల్లిదండ్రులుగా మన తోడుగా నిలుద్దాం
గంటలు మోగుతుంటే పిల్లలు విజ్ఞానంతో ఎదుగుతుంటే మనమంతా ఆనందిద్దాం. మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. అంతేకాకుండా మన అందరికీ విన్నపం దయచేసి మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. వీలు కాకుండా రాని వాళ్ళు తల్లిదండ్రులుగా మన తోడుగా నిలుద్దాం. వాళ్ళ పిల్లలు చదువుకుంటే దయచేసి వాళ్ళకి ఎప్పుడు తెలియదండి మా పిల్లలు ఉంటాయి ఆపేస్తాం. ఆ పిల్లలు చక్కగా చదువుకుంటారు. ఎవరైతే ఆప్తం తెలియదో వాళ్ళకి ఆ చదువు ఆ పాఠాలు ఏమీ తెలియదు, వాళ్ళు వినరు, వాళ్ళకి అనేటువంటి అవగాహన ఉండదు. మీరు ఏ ఉద్దేశంతో పిల్లల్ని గురువులు చూపిన అడుగు జాడలో మనమంతా ఒకటని ప్రకటిద్దాం. మన పిల్లల స్వప్నాల సాక్షిగా పాఠశాల అభివృద్ధి కాంక్షిద్దాం. పాఠశాల విద్యార్థి తల్లి అయిన నేను మా పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతానని, పాఠశాల అనంతరము వారి చదువులకు ఇంటి వద్ద ఎలాంటి ఆటంకము కలగకుండా సహకరిస్తానని, బడి బయట పిల్లలు లేని గ్రామంగా మా గ్రామాలను తీర్చిదిద్దుతామని, అందుకు తోడ్పాటు అందిస్తానని తెలియజేస్తున్నాను. పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరము పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తానని, పాఠశాలకు ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తానని తెలియజేస్తున్నాను. పిల్లల బంగారు భవిత కోసం వారి విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు శారీరక, మానసిక, నైతిక వికాసానికి కృషి చేస్తానని, బాల్య వివాహాలను నివారించి పిల్లలకు భద్రత కల్పిస్తానని, పిల్లల ఉన్నతి కోసం సంపూర్ణంగా సహకరిస్తూ నవ సమాజ నిర్మాణం కోసం నా వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ. గురువులు చూపిన అడుగు జాడలో మనమంతా ఒకటని ప్రకటిద్దాం. మన పిల్లల స్వప్నాల సాక్షిగా పాఠశాల అభివృద్ధి కాంక్షిద్దాం. బడి బాలల బంగారు పాటలు పడుతుంటే పిల్లల అభ్యుదయమే మన లక్ష్యంగా ముందుకు అడుగులేద్దాం. బడి బాలల బంగారు పాటలు పడుతుంటే పిల్లల అభ్యుదయమే మన లక్ష్యంగా ముందుకు అడుగులేద్దాం. మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. తల్లిదండ్రులుగా మన తోడుగా నిలుద్దాం. మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో